సో, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి దాదాపు ఒక వారం రోజుల నుంచి ప్రధాన చర్చ అంతా కూడా ఇదే జరుగుతా ఉంది. హిల్ట్ పాలిసీ అంటూ. సో, నీటి హక్కులకు సంబంధించి దాదాపు 13 జీవోలు అసెంబ్లీ ముఖంగా జారీ చేసినట్టుగా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్కలు చెప్తా ఉన్నారు. సో, ఈ నేపథ్యంలో ప్రధానంగా నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడూ జరగలేని అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు జరిగినట్టుగా కనపడతా ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీయే లేకుండా, కనీసం దాన్ని అపోజ్ చేసేవాడు కూడా లేకుండా వన్ సైడ్, కంప్లీట్ వన్ సైడ్ అసెంబ్లీ నడిచింది దాదాపు 5 రోజుల పాటు. అసలు ఈ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెట్టినట్టు అంటే, వాస్తవంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీది చాలా తప్పు ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు వరకు మీకు మైకులు ఇవ్వలేదు, సరే ఓకే, మీరు బాయ్కాట్ చేసారు. మళ్ళీ తర్వాత రోజు మీరు వచ్చి మాట్లాడాల్సి ఉండే, మీ హక్కుల గురించి అడగాల్సి ఉండే. అట్లా చేయకుండా ఇక టోటల్ అసెంబ్లీని బాయ్కాట్ చేసి మీరు విహారయాత్రలు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నట్టుగా కనపడతా ఉంది. ఇక్కడ మీరు ఎక్కడా కూడా కనీసం సోయే లేకుండా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న ఇంత అన్యాయాన్ని ఏదో ప్రెస్ మీట్ల రూపంలోనో మాట్లాడేసినాం, ప్రతి వీడియో కూడా టెలికాస్ట్ అయిపోయింది కదా, మనం మాట్లాడేసింది, ఇక జాలిగా అసెంబ్లీలో మనం మాట్లాడాల్సింది ఏం లేదు అనుకోవడానికి లేదు. అక్కడ మీరు మీ పర్సనల్ పార్టీ ఆఫీసులో పెట్టుకున్న ప్రెస్ మీట్ కాదు ఇది. మీరు అసెంబ్లీలో మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉంటుంది, ఒక చర్చ జరుగుతుంది. దాని మీద ఒక పాయింట్ రైజ్ చేసినప్పుడు దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగితే కనీసం కొంతమంది సమస్యలైన దాంట్లో తీరే పరిస్థితి ఉంటుంది. అది లేకుండా మొత్తం తెలంగాణ ప్రజలను 10 సంవత్సరాలు గాలికి వదిలేసారు. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ఇంకా బీజేపీ నుంచి అయితే కనీసం ఇక వాళ్ళ వరకు వచ్చినప్పుడు తప్పితే ఎప్పుడు లెగిసి మాట్లాడింది లేదు. వాళ్ళు బీజేపీ నుంచి అయితే ఎక్కడా కూడా కనీసం ఒక అంశం మీద మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం అనేది క్లియర్గా ఆ లోటు కనపడతా ఉంది. ఆ పార్టీ ఉండి జరిగిన సమస్యల గురించి మాట్లాడి లేవనెత్తుంటే వేరే ఉండే. మరి ఎందుకు ఇన్ని రోజులు సమావేశాలు పెట్టుకున్నట్టు? మీరు అడిగిందే కదా ఈ సమావేశాలన్నీ కూడా. మాకు 20 రోజులు టైం కావాలని అడిగిన వాళ్ళు ఎవరు? మాకు సమయం కావాలి, మాకు 1 రోజు సరిపోదు, 2 రోజులు సరిపోదు అని చెప్పి దాదాపు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు చేశారు. అసలు ఈ అసెంబ్లీ సమావేశాల బడ్జెట్ ఎంత? ఒక రోజు అసెంబ్లీకి ఎంత ఖర్చు అవుతుంది? ఈ ఖర్చు అంతా కూడా ఎవరి పాకెట్లోంచి పోతుంది? పార్టీ పాకెట్లోంచి పోదు. అది కంప్లీట్గా గవర్నమెంట్కి సంబంధించిన సొమ్ము వాడతారు అసెంబ్లీకి. నిమిషానికి 20 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు అవుతా ఉందో ఒక అసెంబ్లీ సమావేశం నిర్వహించడానికి. అంటే దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటి రూపాయలు అవుతుంది ఒక రోజు అసెంబ్లీ సమావేశం పెడితే, ఇంక్లూడింగ్ శాలరీస్తో కలిపి చెప్తున్నా. ఈగల్ టీం కావచ్చు, సెపరేట్ దానికి బందోబస్తు కావచ్చు, టైపిస్టులు కావచ్చు, ఫుడ్కి సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేల కాన్వాయ్లకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేల పర్సనల్ సెక్రటరీలకు సంబంధించి కావచ్చు, అన్ని లెక్కలు తీసుకుంటే దాదాపు 1.5 కోటి ఖర్చు వస్తుంది ఒక రోజుకి అసెంబ్లీ సమావేశాలకి. మరి ఈ 1.5 కోటి ఎవరి పైసలవి? ప్రజల పైసలు. ప్రజల పైసల మీద కనీసం ఇసరంతైనా జాగ్రత్త ఉండాలి కదా. అసలే బడ్జెట్ లేదు, అప్పుల్లో ఉన్నామని చెప్తున్న పార్టీలు కనీసం సోయి ఉండాలి. ప్రతిపక్ష పార్టీకైనా ఈ సోయి ఉండాలి కదా. ఎంత ఖర్చు అవుతుంది? ఈ ఖర్చు అంతా ప్రజల డబ్బులు తింటున్నాం మనం, ప్రజల డబ్బులు వృధా అవుతుంది. ఈ సమయానికి ప్రతి నిమిషం కౌంట్. అక్కడ మన బాయ్కాట్ పేరు మీద కొంత సమయాన్ని అసెంబ్లీ సమయాన్ని ముఖ్య సమయాన్ని వెయిట్ చేసిన పరిస్థితి. మరి ఎంత ఖర్చు అవుతుంది? ఆ రోజు బడ్జెట్ పరిస్థితి ఏంది? ఎవరి పైసలు? ప్రజల పైసలు పాకెట్లోంచి తీసిన పైసలు, ట్యాక్సులు కట్టిన పైసలు మీరు ఇట్లా వృధా చేస్తారని కాదు కదా. దాన్ని సక్రమంగా ఉపయోగించాల్సిన బాధ్యత మీకుంది. ప్రతి రూపాయిని మీకు వాల్యూ చేసే సమయాన్ని మీకు ఇస్తున్నప్పుడు, మీరు మాట్లాడండి అసెంబ్లీలో కూర్చోబెట్టినప్పుడు ప్రజలందరూ కలిసి
ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడకుండా మీరు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసుకోవడానికి కాదు కదా మీకు మిమ్మల్ని గెలిపించుకున్నది. మీకు ఇంత శాలరీలు ఇచ్చేది, మీ మెయింటెనెన్స్లు చూసుకునేది అంతా ప్రజా డబ్బే కదా. మన దీనికి ఎవరు జవాబుదారి? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ఏడేడుకో పోతున్నారు. అసెంబ్లీని వదిలేసి అసలైన అసెంబ్లీ 5 రోజులు జరుగుతుంటే కనీసం ప్రతిపక్ష పార్టీ అటువైపు కూడా వెళ్లకుండా మీటింగులు పెట్టుకుని ఎవరికి ఉపయోగం? ఈ మీటింగుల వల్ల మీరు బయటకు వచ్చి మాట్లాడటం వల్ల మాకు ఏం ఉపయోగం? 13 జీవోలు జారీ చేశామని చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి అసెంబ్లీ సమావేశం అసెంబ్లీ ముఖంగా మరి ఈ 13 జీవోల గురించి మరి మీరు కూడా హిల్ట్ పాలసీ మీద అంత ఫైట్ చేసిరు కదా. మీరు ఇన్ని లక్షల కోట్లు స్కామ్ అని. మరి నిన్న హిల్ట్ పాలసీ మీద డైరెక్ట్ చర్చ జరిగింది కదా అసెంబ్లీలో. మరి మాట్లాడాల్సింది కదా 5 లక్షల కోట్లు ఏ విధంగా అక్కడ స్కామ్ అవుతుంది, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటనేది మీరు మాట్లాడాల్సింది కదా. ప్రజలకు అన్యాయం చేయబోతుంది, ప్రజల మీద 5 లక్షల కోట్లు స్కామ్ చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఇంతగానం చెప్పినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏమనడానికి లేదు. వాళ్ళు ఏమంటారు? మీరు చెప్పారు కాబట్టి అసెంబ్లీ సమావేశాలు పొడిగించాము, మీరు చెప్పారు కాబట్టి నీటి మీద చర్చ పెట్టాము, మీరు అడిగారు కాబట్టి హిల్ట్ పాలసీ మీద చర్చ పెట్టాం, మీరు అడిగారు కాబట్టి జీరాంజీ బిల్లు మీద చర్చ పెట్టాం, మీరు అడిగారు కాబట్టి హైడ్రా మీద చర్చ పెట్టాం, మీరు రాలేదు, మరి ఏం చేస్తామంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టడానికి లేదు ఇందులో. లేదా మీరేమన్నా కుమ్మక్కై లేదు మేము వెళ్ళిపోతాం, మీరు ఈ పని మీరు కానిచ్చుకోండి, మీకు అడ్డు ఉండదు, మీకు అడ్డుపడం మేమని చెప్పి మీరు ఏమన్నా ఇంటర్నల్ కుమ్మక్కై ఏమన్నా చేసిర్రా? ఇదంతా చాలా అనుమానాలు ఉన్నాయి. ఏం బయట మైకులు దొరికితే చాలు విచ్చలవిడిగా మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక్కరోజా అసెంబ్లీ సమావేశానికి ఒక్క రోజు కూడా కదా, ఒక పూట మీరు కేటాయించిన టైము, దీనికి మళ్ళీ మైకుల ముందు ఇదిగో ఆధారాలు అవిగో ఆధారాలు, ఇగో ఇంత ఇది చేసినాం, పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చాం. మీ ఇంట్లో పెట్టుకుంటే మాకేం ఉపయోగం? పీపీటీ ప్రజెంటేషన్ మీరు అసెంబ్లీలో కదా చర్చించాల్సింది. అప్పుడు కదా నిర్ధారణ అయ్యేది కూడా నిజాలు ఏంటనేది. మొత్తం ప్రజా పైసల్ని విచ్చలవిడిగా వృధా చేయడానికి సిద్ధమైన ఈ అసెంబ్లీ సెషన్స్ వల్ల వాళ్ళకి ఏం ఉపకారమో ఏం నష్టం జరిగిందో పక్కన పెడితే ప్రజలకి మాత్రం పైసలు వృధా. ఈ ప్రతిపక్ష పార్టీ అనేది ఇట్లా చేయడం వల్ల కూడా చాలా నష్టం, చాలా సమస్యలు బయటికి రాకుండా పోయినాయి, చాలా అంశాలు ఉన్నాయి. మాట్లాడతారేమో అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బీసీ బిల్లు మీద ఇక టోటల్గా కంప్లీట్ చర్చే లేదు, అసలు జీరో. ఇప్పుడు మేల్కొనకపోతే మరో ఢిల్లీలో హైదరాబాద్ అట. ఇప్పటికే కాలుష్యం పెరిగిపోతుందట. నగరం నుంచి పరిశ్రమల్ని తరలించకపోతే చరిత్రాత్మక తప్పిదం అవుతుంది. ప్రతి ఇల్లు ఓ ఆసుపత్రిలో మారిపోతుంది. భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం హిల్ట్ అట. అత్యంత పారదర్శకంగా ఈ విధానం. శాసనసభలో హిల్ట్ పాలసీని ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. హిల్ట్ పాలసీతో 10,776 కోట్ల ఆదాయం అట. హైదరాబాద్ను రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే ఈ విధానం అట. బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను సభలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం అట. ఈవీల కొనుగోలులో ప్రభుత్వ ఉద్యోగులకు 20% రాయితీ అట. ఎమ్మెల్యేలు విధిగా ఈవీలే వాడాలట. శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్. మరి ఈ హిల్ట్ పాలసీ మీద ఎన్ని ఆధారాలు బయటపెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఎంత రాద్ధాంతం చేశారే. ఈ హిల్ట్ పాలసీలో 5 లక్షల కోట్లు స్కామ్ కాబోతా ఉంది, ఇక్కడంతా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఇంత పెద్ద చర్చ జరిగింది కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇదే కదా మాట్లాడింది కూడా. మరి ఏమైంది? ఇప్పుడు హిల్ట్ పాలసీ జీవో జారీ చేసిరు వాళ్ళు అసెంబ్లీ ముఖంగా. మరి దీని మీద మాట్లాడేటోడేడి?
అసలు ఏం జరుగుతుంది? మీరు 5 లక్షల కోట్లు స్కామ్ అని ఎట్లా చెప్పారు మరి? మరి స్కామ్ అన్నప్పుడు మీరు ప్రజల మేలు కోరుకునే వాళ్ళైతే మరి ఆ హిల్ట్ పాలసీ మీద చర్చ పెట్టాల్సింది కదా, అసెంబ్లీలోకి రావాల్సింది కదా. డిపిఆర్లను పరిశీలించబోమంట. కృష్ణా జలాల పంపకాలు జరగపోవడమే కారణమట. సిడబ్ల్యూసి మార్గదర్శకాల మేరకు లేకపోతే మదింపు చేయం. విభజనకు ముందు ప్రాజెక్టుల పర్యవేక్షణ మాత్రమే మా బాధ్యత. ప్రాజెక్టులు రాష్ట్రాల వారి నీటి కేటాయింపులపై విచారణ జరుగుతుందట. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు బచావత్ తీర్పే అమలట. కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కృష్ణా బోర్డు. ఏపీ ఫిర్యాదుకు స్పందనట. కృష్ణా జలాల పంపకాలు జరగనందున ఆ బేసిన్ పరిధిలో ఏ ప్రాజెక్టు డిపిఆర్ను మదింపు చేసే అవకాశాలు లేవని కృష్ణా నది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ప్రాజెక్టుల వారీగా రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరుగుతున్నందున డిపిఆర్లను పరిశీలించే అవకాశాలు లేవని తేల్చి చెప్పింది. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులు లేకపోయినా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించి ప్రాజెక్టుల సామర్థ్యాలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్లు సిద్ధం చేసిందని, ముందుకెళ్లకుండా దాన్ని నిలువరించాలని కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శ్రీశైలం ప్రాజెక్టు కేంద్రంగా ఏపీ భారీగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుండగా దీనికి కౌంటర్గా జూరాల ప్రాజెక్టు కేంద్రంగా భారీ ప్రాజెక్టులను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూరాల ప్రాజెక్టుకు కేంద్రంగా 247 టీఎంసీల ప్రాజెక్టుతో పాటు 16 ప్రాజెక్టుల డిపిఆర్ను సిద్ధం చేయడానికి వీలుగా గత ఏడాది సెప్టెంబర్లో జీవో నెంబర్ 34ను జారీ చేసింది. దాన్ని ఆయా ప్రాజెక్టుల సూక్ష్మ సమాచారాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో అందించింది. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలు పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు ఏపీ తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్కు ఎగువన ఉన్న రాష్ట్రాల ఆ మేరకు నీటిని వినియోగించుకోవచ్చని స్వేచ్ఛతో కేటాయించిన దానిలో ఇది ఒకటట. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇక మేము ఏదైతే పాలసీ మేము అనుకుంటున్నామో అదే పాలసీలో మేము వెళ్ళబోతున్నాం. సో ముందు 45 టీఎంసీలు, తర్వాత 45 టీఎంసీల ఏదైతే ఆ నినాదం ఉందో, ఆ ఒప్పందం ఉందో దాని ప్రకారం మేము వెళ్ళబోతున్నాం అనేది. మరి దీని గురించి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడే మాట్లాడిండు. ఇక్కడ అక్రమంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పక్క రాష్ట్రంతో కుమ్మక్కై ఈ జలాలన్నీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారని సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్ పెట్టే మాట్లాడింది. మరి ఇక మీ శాంటిటీ ఏది? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కరువైంది కదా. ఇప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టేటప్పుడు వాళ్ళంత ఖరాఖండిగా చెప్పగలుగుతున్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా మరి మీరు ఎందుకు అపోజ్ చేయలేదు? మీకు అందులో ఇబ్బందులు ఉన్నాయి అంటే మీరు ఎందుకు అసెంబ్లీకి వచ్చి మీ దగ్గర ఉన్న ఆధారాలు అసలు ఏంటి, నిజాలు ఏంటి అనేది చెప్పగలగాలి కదా. ఈ విషయాన్ని చెప్పగలిగేది మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం. కేసీఆర్ ఒక్కరే ఈ నదీ జలాల హక్కుల కోసం మాట్లాడాలి. ఎందుకంటే 10 సంవత్సరాల్లో జరిగిన విషయాలేంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పగలిగేది ఒక కేసీఆర్ ఒక్కలే. మరి ఆయనే ఇప్పుడు అసెంబ్లీకి దూరం అయింది కదా. పోనీ వచ్చిన వాళ్ళు ఎవరైనా పోనీ నిలబడి వాళ్ళు ఏమైనా మాట్లాడిరా, సమాధానం చెప్పిర్రా అంటే ఇక మైకులు కట్ చేసిరని ఒక పూటలోనే బందీగా. ఇప్పుడు స్పీకర్ అన్న మాట కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిని పొగడాలంటే కాదు కదా. పొగడాలని ఎవరు? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎందుకు పొగుడుతుంది? వాళ్ళకున్న విషయాల్ని అపోజ్ చేస్తారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే మైక్ ఇవ్వమంటే వ్యతిరేకంగా మాట్లాడడానికే కదా ప్రతిపక్ష పార్టీలు ఉండేవి. అసలు మీ దగ్గర ఉన్న మీరు ప్రవేశపెట్టిన బిల్లులో వాళ్ళకున్న అనుమానాలు ఏంటి అనేది ప్రజల తరపు నుంచి క్వశ్చన్ చేసే బాధ్యత మేము ఇచ్చాం వాళ్ళకి. మరి అట్లాంటిది మీరు వాళ్ళకి సమయం ఇచ్చి ఉంటే ఇది అర్థంతా ఉండకపోదును. లేదా ఇదొక సాకులాగా వాళ్ళు తీసుకున్నారు. దీన్ని ఒక సాకులాగా వాళ్ళు తీసుకున్నారు. మీరు అన్న చిన్న మాటని ఇప్పుడు మీరు ఆ మాట అనకపోయి ఉంటే వాళ్ళు వెళ్ళకపోయి ఉండారు.
వాళ్ళకి సాకు ఉండేది కాదు. లేదా ఇది కాకపోతే ఇంకో సాకు పెట్టుకునేటారు వాళ్ళు. ఇక వెళ్ళాలనే ఉద్దేశంతోనే వాళ్ళు లోపలికి ఎంటర్ అయినట్టుగా కనపడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇక దాన్ని బాయ్కాట్ చేయాలి అని, ఎట్లయినా బాయ్కాట్ చేయాలనే అంశం మీద వాళ్ళు వెళ్ళినట్టున్నారు. ఇక లేకపోతే ఒక్క పూట మీకు మైక్ ఇవ్వలేదని ఇక మొత్తం 5 రోజులు మీరు అసెంబ్లీనే బాయ్కాట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇప్పుడు రేపు తయారవుతారు. ఇక ఈ రోజు నుంచి ఇక మైకుల ముందు తయారవుతారు. ఇక రకరకాల ఈ హిల్ట్ పాలసీలు అది ఉంది, ఇది ఉంది, ఇక 10,000 కోట్లు అంటున్నారు, దీంట్లో ఇంత జాప్యం ఉంది, ఆ పార్టీ ఈ పార్టీ కుమ్మకైందని రకరకాలు ఇప్పుడు మైకుల ముందు తయారవుతారు ప్రెస్ మీట్లు పెట్టి. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు వీళ్ళు, దీని మీద గంటలు గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు మాట్లాడతారు దాని గురించి. పూరాపాలికలోనూ పాగా వేద్దామంట, పంచాయతీ ఫలితాలను పునరావృతం చేద్దాం, అభ్యర్థుల ఎంపికే కీలకమట, గెలిపే ఇందుకు ప్రతిపాదిక, సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ భేటీలో నిర్ణయం అట. ఫిబ్రవరి 3వ వారంలో మున్సిపల్స్ ఉండే ఛాన్స్, పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ ఫలితాల్ని పునరావృతం చేయాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిశ్చయించింది. మెజారిటీ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు దక్కించుకుని పురపాలకలోనూ బాగా వేయాలని నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ, పార్టీ ప్రాంగణంలో దిశానిర్దేశం చేయడానికి గురువారం గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, టీపీసీసీ విస్తృత సమావేశం ఎజెండాను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైనే చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి అలాగే పలువురు మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలవడం ద్వారా ప్రభుత్వ పాలన పట్ల గ్రామీణ ప్రజల సంతృప్తిగా ఉన్నారని చాటగలిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ విజయాన్ని పునరావృతం చేయడం ద్వారా పట్టణ ప్రజలు కూడా పాలనపై సానుకూలంగా ఉన్నారని చాటాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అనుకున్నారు. డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థుల ఎంపికే ఇందులో కీలకమని, గెలుపు ప్రతిపాదికన అభ్యర్థుల ఎంపిక ఉండాలని నిర్ణయించారు. అదే సమయంలో సామాజిక న్యాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని భావించారు. ప్రతి డివిజన్ వార్డుకు 6 చొప్పున ఆశావాహులు ఎంపిక చేసి సర్వేలు నిర్వహించాలని, వాటి ఆధారంగానే అభ్యర్థిని ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. కాగా ఏఐసిసి పిలుపు మేరకు ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని మాట్లాడుకున్నారు. కాగా కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రజలకు వాస్తవాలను వెల్లడించడం ద్వారా సాగునీటి రంగానికి సంబంధించిన కేసీఆర్పై వారికి ఉన్న భ్రమలను తొలగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కవిత రాజీనామా అంశము ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. రాజీనామా సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం బీఆర్ఎస్ నష్టం చేకూరుస్తుందని, మహిళల్లో ఇది చర్చనీయాంశంగా మారనుందని ఒకరిద్దరు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తుందట. ఫిబ్రవరి 3వ వారంలో మున్సిపల్స్ అట. మెగా హైదరాబాద్ మినహా అన్ని కార్పొరేషన్ల మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తుంది. షెడ్యూల్ ఈ నెల చివరి వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు పూర్తయ్యాయి. ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయని చెబుతున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి సన్నద్ధం అవుతున్నట్టుగా కనపడతా ఉంది. ఏదైతే ఇప్పుడు ఇక్కడ క్లియర్గా
బీఆర్ఎస్ ఫెయిల్యూరా సక్సెస్ అనేది తెలవబోతా ఉంది. ఎందుకంటే కేవలం ఒక జూబ్లీహిల్స్ వరకే పరిమితమై ఎన్నికలు జరిగాయి. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక కంటోన్మెంట్ బోర్డులో కూడా కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎక్కువ శాతం అధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ మీద ఇప్పుడు అసలైన ఫోకస్ ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ విషయంలో గతంతో పోల్చుకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఎక్కువ శాతం స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్కి అతి తక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. 3వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది మరి? బీజేపీ బీఆర్ఎస్ ఈ 2 స్థానాలు తారుమారు అవుతాయా లేదా అనేది ఇప్పుడు కొంత ఉత్కంఠ కనపడతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇక కత్తి మీద సామే అనుకోవచ్చు. ఎందుకంటే అభ్యర్థుల ఎన్నిక మీద అభ్యర్థులే కనపడట్లేదు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలబడే అభ్యర్థులు కనపడట్లేదు. నిలబడి సెలెక్ట్ చేసుకుని గెలిచే అభ్యర్థులు కూడా లేని పరిస్థితి. సో ఇప్పుడు బీజేపీ పరిస్థితి చూసుకుంటే ఇక ఇప్పుడు జరిగిన ఎన్నికల ప్రకారం చూస్తే ఎక్కడా కూడా డిపాజిట్ రాని పరిస్థితి బీజేపీ. మరి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి బీజేపీ ఏ రకమైన స్ట్రాటజీస్ ఉపయోగించబోతుంది అనేది కూడా చాలా కీలకం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ 3 పార్టీల మధ్యలో ఈ పోల్ ఉండబోతుంది. కాబట్టి అసలు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల సమయం కొంత ఉత్కంఠగా కనపడతా ఉంది. మరి ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ కనుక గెలిస్తే ఇక నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ మీద కొంత ఇక మళ్ళీ బీఆర్ఎస్ వెనకబడిందంటే ఇంకా నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కష్టమనే అనుకోవాలి ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి. ఎందుకంటే జిహెచ్ఎంసీ స్థానాల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. సో బీఆర్ఎస్లో గెలిచి కొంతమంది కాంగ్రెస్లోకి జంప్ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్కువ ఉన్నారు. బీఆర్ఎస్కి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. మరి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా మరి గంపగుత్తుగా మళ్ళీ జిహెచ్ఎంసీలో కనుక బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్కువ శాతం మెజారిటీ గెలిపించుకుంటే ఇక కొంత నెక్స్ట్ వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు కొంత శాంటిటీ ఉంటుంది, ప్రజల్లోకి వెళ్ళడానికి ఇది ఉంటుంది. సో ఈ రకమైన పరిస్థితులు ఇప్పుడున్న అసెంబ్లీ సెషన్స్ కావచ్చు, రకరకాల అంశాలన్నీ కూడా బేజారు వేసుకుంటే ఒకవేళ ఓటర్స్ కనుక కాంగ్రెస్కి మొగ్గు చూపితే మాత్రం ఇక నెక్స్ట్ వచ్చేది కష్టం అనుకోవచ్చు. ఇక కవిత కాంగ్రెస్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదట. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు ఊహాగానమేట. నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీకే నష్టం అట. మాల్రెడ్డి రంగారెడ్డి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆశ్చర్యం లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. కడియం శ్రీహరి, దానం నాగేంద్రలు తమ పార్టీలోకి వస్తారని అనుకున్నామా అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో మంగళవారం నాడు మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అన్నది ఊహాగానమేనంటూ కొట్టిపారేశారు. ఈ జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలైనా ఏర్పాటు చేసుకోవచ్చని, కానీ జిల్లా స్వరూపం మాత్రం మారొద్దన్నారు. దాదాపు 2 కోట్ల మంది ప్రజలు ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇంతవరకు మంత్రి పదవి లేదన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే తనకు వచ్చిన నష్టం ఏమీ లేదని, పార్టీకే నష్టమని వ్యాఖ్యానించారు. దీనిపై పార్టీ పెద్దలు ఆలోచన చేయాలన్నారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో రియల్ భూము పెరిగిందన్నారు. అయితే భూముల ధరలు పెరుగుతున్నాయని చెప్పి ఎవరు భూములను అమ్మట్లేదన్నారట. ఇప్పుడు సొంత పార్టీలో కూడా చాలామంది మంత్రి పదవులు ఆశించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నాకు ఇవ్వకపోయినా నష్టం లేదు, కానీ ఒకసారి అధిష్టానం ఆలోచించాలని చెప్తా ఉన్నారు. కవిత కాంగ్రెస్లోకి వెళ్ళిన ఆశ్చర్యం లేదంటున్నాడు ఆయన. మరి కాంగ్రెస్లో ఏమైనా చర్చలు జరుగుతూ ఉన్నాయా? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచే కదా మాట్లాడేది. ఇప్పుడు దానం నాగేంద్ర, కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి వస్తామని మేము ఊహించామా, కానీ రాలేదా? సో అదే విధంగా ఇప్పుడు కవిత కూడా కాంగ్రెస్లోకి వస్తే ఆశ్చర్యం ఏం లేదంటున్నాడు ఆయన పెద్దగా. ఏమో ఇంటర్నల్గా ఏమైనా మంతనాలు జరుగుతూ ఉన్నాయా? ఎందుకంటే పెద్ద ఎత్తున చర్చ అనుమానం ఏంటంటే రేవంత్ రెడ్డి కవిత కలిసే కవితను నడిపించేది కూడా రేవంత్ రెడ్డి అని చెప్పి కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కవిత పార్టీ వెనక కూడా రేవంత్ రెడ్డి హస్తం ఉంది అని.
సో ఈ రకమైన పరిస్థితుల్లో మరి కవిత ఒకవేళ కాంగ్రెస్ వైపు ఏమైనా మొగ్గు చూపుతుందా, ఈ అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలట. సామాజిక తెలంగాణకై కలిసి నడుద్దాం. జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో కవిత. రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులట. ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు ఆమోదమట. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె మంగళవారం బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసే పార్టీ అవసరం ఉందని, సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగానే నిరంతరం తన పోరాటం ఉంటుందని, ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే తనకు అందరూ మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు 12 ఏళ్లలో ఏ మేరకు సాకారమయ్యాయి అని, ఇంకా ఏమి చేయాలని అనేది నిర్ధారించడానికి వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలి, తెలంగాణ ఆవిర్భవించాక ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్ సింగ్ అధ్యక్షతన 3 సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారట. స్టీరింగ్ కమిటీలో సీనియర్ జర్నలిస్టు సయ్యద్ ఇస్మాయిల్, అలాగే లోకా రవీంద్ర, జాగృతి సీనియర్ నాయకురాలు మంచాల వరలక్ష్మి సభ్యులుగా ఉన్నారు. ఆయా కమిటీలు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై అధ్యయనం చేసి 17న స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. జాగృతి స్టీరింగ్ కమిటీ ఆయా నివేదికలను అధ్యయనం చేసి కవితకు సమర్పించనుంది. ఆ తర్వాత జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని తీర్మానించారు. అదేవిధంగా జాగృతి జనం బాటలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపైన చర్చించారు. ఈ సమావేశంలో జాగృతి 23 అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉద్యమకారులు, జాగృతి కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు, కార్మికులు, వివిధ ప్రజా కుల సంఘాలు ప్రతినిధులు, అలాగే కవితను కలిసి ఆమె ఏర్పాటు చేసే పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించారట. ఇక్కడ విషయం ఏంటంటే పార్టీ ఏర్పాటు అనేది సరే, కవిత గారు పార్టీ ఏర్పాటు చేయడం అనేది పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ వచ్చే అనుమానాలు ఏంటంటే ఈ పార్టీ ఎవరి కోసం పుడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీగా మనం ఓన్ చేసుకున్నాం. ఇక 10 ఏళ్ళు ఆ పరిపాలన చూసిన తర్వాత ప్రజల కోసం కాదు, వీళ్ళ సొంత కుటుంబం కోసమే పార్టీ నడిపించారు అనే కాడికి ఎండ్ అయింది ఆ పార్టీ పరిస్థితి. ఇక ఇప్పుడు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ ఏదో కొత్త ప్రభుత్వం తీసుకురావాలి, ఇక ఆల్టర్నేటివ్గా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కనపడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు ప్రజలు. నినాదాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే అసలు ఎటు నుంచి ఎటుపోతుంది, ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు ప్రవేశపెడుతున్న జీవోలకి అసలు అంతరార్థం ఏంటనేది కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. అసలు ఏ జీవో ఎందుకు ప్రవేశపెడతా ఉన్నారు, దేన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, దేన్ని ముందు పెడుతున్నారు, అసలు గ్లోబల్ సమిట్ ఏంటి, ఈ 4 సిటీ ఏంటి, అసలు సామాన్యులకి అర్థం కాని విషయాలన్నీ ముందు పెట్టి దాని మీద చర్చలు చేస్తూ అసలు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీల అంశాన్ని పక్కన పెట్టారు. క్లియర్గా ఇదే జరిగింది. హిల్ట్ పాలసీ అని, తర్వాత నీటి హక్కుల గురించి అని, గ్లోబల్ సమిట్ అని, ఫోర్త్ సిటీ అని,
జిహెచ్ఎంసీ విభజనలని ఇవన్నీ అంశాలని కూడా ప్రజల్ని అసలు ఏంటిది అని వాళ్ళు ఆలోచించుకునే లోపు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక సంవత్సరం ఎగిరిపోయింది. ఇక ఒక సంవత్సరం ఎగిరిపోయింది. 6 గ్యారెంటీలకు సంబంధించి 6 గ్యారెంటీల ఆలోచనే రాకుండా ఒక సంవత్సరం ఎగిరిపోయింది. అటు ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు. ఇంకో సంవత్సరం ఏం చేస్తారంటే ఇప్పుడు నీటి హక్కుల గురించి స్టార్ట్ చేశారు, హిల్ట్ పాలసీ స్టార్ట్ చేశారు. సో ఈ దీంతో ఇంకొక సంవత్సరం ఎగరగొడితే నెక్స్ట్ ఇంకొక 2 సంవత్సరాలు పెద్ద పరిపాలన చేసినా చేయకపోయినా పెద్దగా ఉండేది ఏముండదు. లాస్ట్ సంవత్సరం ఏదన్నా 4 రైతు భరోసాలనో లేకపోతే యూరియానో లేదా ఇంకోటో లాస్ట్గా ఇక 6 నెలలు ఉందనగా వాళ్ళు ప్రవేశపెడితే అయిపోతుంది. సో ఈ స్కెచ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనపడతా ఉంది. అసలు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు, ప్రవేశపెట్టే జీవోలు ఏంటి, అసలు దాని అంతరార్థం ఏంటనేది ఒక సామాన్య ప్రజలకైతే అర్థం కాదు. ఈ ఇల్టి పాలసీ ఏంది, ఈ ఫోర్త్ సిటీ ఏంటి, అసలు 4 సిటీలు ఎవరు కొంటారు భూములు, అది ఈ సామాన్యులకు అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు. ఇది ప్యూర్ రాజకీయ లాంగ్వేజ్ అంటాం దీన్ని. ఈ రాజకీయ లాంగ్వేజ్ ఎవరికి అర్థమవుతుందంటే రాజకీయ నాయకులకి, రాజకీయాల్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్కి, వీళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఇదంతా కూడా. వాళ్ళకి అందులో ఉన్న అంతర్గత ఉపయోగాలు ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది. సామాన్యంగా ఓటేసిన పబ్లిక్కి మాత్రం దీనివల్ల ఉపయోగం ఏం లేదు. ఈ చర్చి వల్ల కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. సో ఇప్పుడు కవిత పార్టీ గురించే మాట్లాడుకుంటే, ఇప్పుడు కవిత గారు పార్టీ పెడతారు, దీన్ని నమ్మే పరిస్థితి ఇప్పుడు ప్రజల్లో లేరు. ఇప్పుడు ప్రధానంగా కవిత గారిని ఓన్ చేసుకునే పరిస్థితులు ఇప్పుడు ప్రజలు లేరు, తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని డెక్కాముక్కీలు తిని ఉన్నారు. ఇప్పుడు ఎవరు వచ్చి నేను న్యాయం చేస్తానన్నా కూడా లేని పరిస్థితి అది. చాలామంది తెలంగాణలో సొంత పార్టీలు స్థాపించి ఇప్పుడు మూసుకున్న పరిస్థితి. కనీసం ఇప్పుడు ఆ పార్టీ చర్చకు కూడా లేని పార్టీలు చాలా ఉన్నాయి తెలంగాణలో. తెలంగాణ ప్రజల కోసం స్థాపిస్తున్న పార్టీలు అని చెప్పి ఇప్పుడు ఈమెను నమ్మడానికి ఇప్పుడు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. అది వాస్తవం. అది ఈమె ఎన్ని అంచనాలు వేసి ఎన్ని ఎమోషనల్ స్పీచ్లు ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలు కవిత అంటే కల్వకుంట్ల కవితగానే చూస్తారు. కల్వకుంట్ల కవితగానే, కేసీఆర్ బిడ్డగానే చూస్తున్నారు. ఇదే మైనస్. ఇక కల్వకుంట్ల కవిత అనగానే ఫస్ట్ వాళ్ళకు గుర్తొచ్చేవన్నీ కూడా ఈ లిక్కర్ స్కామ్లని, రకరకాల అంశాలు చాలా ఉన్నాయి. కల్వకుంట్ల కవిత అనగానే కేసీఆర్ గుర్తొస్తారు. కేసీఆర్ని ఆల్రెడీ 10 సంవత్సరాలు మేము భరించాం, ఇక మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు, నువ్వు దోచుకోవాలా ఇక అనే కాడికి ఉంది ఇప్పుడు పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కవిత గారు ఒకవేళ కొత్త పార్టీ పెట్టినా ప్రజలు ఓన్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఆమె నెగ్గే పరిస్థితి ఉండదు ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల పరిస్థితుల్లో. మనం ఎన్ని చెప్పినా ప్రజలకు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. ఆ నమ్మకాన్ని పోగొట్టింది ఎవరంటే ఇక గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్, ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ నమ్మకాన్ని టోటల్గా ఇక వీళ్ళు ఏం చెప్పినా చేరబ్బా, వీళ్ళకి ఎవరికైనా ఓటేస్తే వేస్ట్ అన్నట్టుగానే తయారు చేసారు ప్రజల్ని. ఇంకొకటి ఏంటంటే బలమైన నాయకత్వం కవిత పార్టీలో లేదు. ఇప్పటి వరకు ఒక మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్సీలు కానీ, మాజీ మినిస్టర్లు కానీ, లేదా ప్రస్తుత అధికారంలో ఉన్న వాళ్ళైతే వచ్చే పరిస్థితి అసలే లేదు. కనీసం మాజీలు ఎవరైనా జాయిన్ అయ్యారంటే అది లేదు. మాజీ చైర్పర్సన్లు కానీ ఎవరైనా కానీ ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి ఒక్కరు లేరు అందులో పార్టీలో, ఒక ఎమ్మెల్సీ కవిత గారు తప్పితే. మరి ఎట్లా దాని శాంటిటీ వస్తుంది? మనం ఏదైనా విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు అక్కడ ఉన్న మాజీ మంత్రా లేకపోతే మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ, మాజీ జెడ్పీ చైర్మన్సా ఎవరైనా కానీ ఉంటే మనం పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ గ్యాదరింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కవిత పరిస్థితి ఎట్లా ఉందంటే ఏదో తోచిన కాడికి వెళ్ళాలి, ఇక అక్కడ ఉన్నంత వరకు పబ్లిక్తో మాట్లాడాలా రావాలన్నట్టుగానే ఉంది. జనం బాట విషయంలో అయితే టోటల్ జనం బాట కార్యక్రమం ఫెయిల్యూర్.
ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? ఇప్పుడు అక్కడ అక్కడ మాట్లాడిన అంశాలు ఏమన్నా చర్చకు వచ్చినాయా? ప్రభుత్వం ఏమన్నా మీరు ప్రభుత్వానికి ఏమన్నా మీరు విన్నవించుకున్నారా? ప్రభుత్వంతో ఏమన్నా మాట్లాడిర్రా? ఒక సమస్య ఏమన్నా తీరిందా జనం బాట కార్యక్రమం తర్వాత? ఆ సమస్య మీద ఏమైనా చర్చ వచ్చిందా? అసలు రాజకీయ పార్టీలు ఏమైనా మాట్లాడుకుంటున్నాయా దాని గురించి అంటే లేదు. ఆ జనం బాట కార్యక్రమం ఉందన్న విషయం కూడా ఇట్లా పేపర్‌లోనో, టీవీల్లోనో వస్తుంటే చూడడం తప్పితే, ఏదైనా ఒక ఇష్యూ రైజ్ అయినప్పుడు చూడడం తప్పితే, అక్కడ కూడా పెద్దగా ఏం లేదు ఆ జనం బాట కార్యక్రమం. అక్కడ కూడా ఏదైనా ప్రస్తుతం ఇట్లా కేటీఆర్ గురించో, హరీష్ రావు గురించో ఏదైనా మాట్లాడితే అది వైరల్ అవ్వి, ఓకే కవిత ఇంక పబ్లిక్‌లో తిరుగుతున్నారా అనే కాడికి పబ్లిక్ కూడా ఉన్నారు. సో, ఈ పరిస్థితిలో కవిత గారి పార్టీ సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. సో, క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటంటే కవిత గారి పార్టీలోకి ఎవరు చేరబోతా ఉన్నారు? ఒకవేళ వస్తే ఎవరు చేరబోతున్నారు? అసలు అసలు ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి? మళ్ళీ మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడిలాగా నీళ్లు, నిధులు, నియామకాలే అంటున్నారు. ఒక్కడి నీళ్లు, నిధులు, నియామకాలకి శాటిటీ చేసిన వాడు ఒక్కడు లేడు. క్లియర్‌గా అమలు చేసిన వాడు ఒకడు లేడు. వీటిని అడ్డు పెట్టుకొని సంపాదించుకుని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సంపాదించుకుని దిగిన వాళ్ళే తప్పితే ఈ నీటి విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, విద్య, ఉద్యోగాల విషయంలో కావచ్చు ఒక్కడు న్యాయం చేసినోడు లేడు. మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడిలాగా మళ్ళీ మీరు కూడా దాన్ని ఎత్తుకుని 10 సంవత్సరాలు వాళ్ళు సరిగ్గా పరిపాలించలే, 2 సంవత్సరాలు వీళ్ళ పాలన చక్కగా లేదు, నేను వస్తే మంచిగా చేస్తానంటే ప్రజలు నమ్మరు. అయిపోయింది ఇక దాని శాంటిటీ కూడా, దాని ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఎక్స్పైర్ డేట్ అయిపోయింది ఇక. అది ఎవరు చెప్పినా నమ్మరు ఇక అప్పుడు. మరి మీరేం చేయబోతా ఉన్నారు ప్రజలకి? మీ పార్టీ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు స్థాపించాలనుకుంటున్నారు? ఎవరు జాయిన్ అవ్వబోతా ఉన్నారు ఆ పార్టీలో? ఏ దిశగా దాన్ని తీసుకెళ్ళబోతా ఉన్నారు? నిజంగా ప్రజా సమస్యల కోసమే తీసుకెళ్తారా? అసలు మనం కేసీఆర్ పార్టీ పెట్టకముందు, కేసీఆర్ సీఎం కాకముందు మనమేంటి, ఇప్పుడు మనమేంటి, ఇది కూడా ప్రజలు క్లియర్గా చెప్పాలి. ఎట్లా వచ్చినాయి ఈ ఆస్తులన్నీ అనేది కూడా చాలా క్లియర్గా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏ బిజినెస్లు చేసిరు ఏంటనేది బహిరంగంగా ప్రజలకి ట్రాన్స్పరెంట్గా మనం చెప్పగలగాలి. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయడానికి నేను వస్తున్నానని చెప్తున్నారు కాబట్టి ప్రజలకు తెలియాలి. ఇప్పుడు మీకు అవకాశం ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటారనేది ప్రజలకు నమ్మకం రావాలి. ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ ఆస్తుల విషయంలో కావచ్చు, రకరకాల పుకార్లు జరుగుతూ ఉన్నాయి. కొన్ని అందులో వాస్తవాలు ఎంత, అవాస్తవాలు ఎంత అనేది నిర్ధారించడానికి మేము లేం. కానీ మీరు ఏదైతే ప్రజాక్షేత్రంలో కొట్లాడడానికి సిద్ధమవుతున్నా అని ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీ ఆస్తుల వివరాలు కావచ్చు, మీ ఆస్తులు ఎట్లా వచ్చినాయి అనేది ప్రజలకు చెప్పగలగాలి మీరు. సో ఇప్పటికైనా ఇంకేంటంటే కవిత గారు నిన్న ఏదో అనౌన్స్ చేసి మాట్లాడారు, సో ప్రజాదరణ అని. కానీ బేసిక్గా ముఖ్య నాయకులు ఉంటే ఆ పార్టీ వేరే ఉంటుంది. అక్కడెక్కడా కూడా ముఖ్య నాయకులు వచ్చి కవిత గారికి అండగా ఉంటాం, సపోర్ట్ చేస్తామని ఎవ్వరు, మాజీలు కావచ్చు, ప్రస్తుత వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు ప్రధానంగా వచ్చి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేరు. అందరూ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంకొక బీఆర్ఎస్ నుంచి కూడా చాలా తక్కువ మందే వచ్చినట్టుగా ఉన్నారు. అందరూ జాగృతికి సంబంధించిన నాయకత్వం ఎక్కువ ఉంది. మరి కింద స్థాయి నాయకులు ఎంతవరకు ఏమైనా యాక్సెప్ట్ చేస్తారు? రేపన్న రోజు చేరికలు కూడా చాలా ముఖ్య పాత్ర పోషించబోతా ఉన్నాయి పార్టీ విషయంలో. ఎవరు చేరుతారు, ఎవరు చేరే వాళ్ళ బట్టి కూడా పార్టీ దిశ నిర్ధారణ అవుతుంది. ఎవరో గల్లీ లీడర్లు వాళ్ళు జాయిన్ అయితే ఏం ఉపయోగం లేదు. ముఖ్య నాయకులు జాయిన్ అయితే తప్పితే పార్టీకి శాంటిటీ రాదు. రాహుల్ గాంధీ హౌలేగాడట. రేవంత్ రెడ్డి అనే హౌలేగాడిని మన మీదకు వదిలాడట. ఎవరంటున్నారు ఈ మాట? కేటీఆర్ అంటా ఉన్నాడు. ఈ తప్పునకు ఆయన్ను నడి బజార్లో ఉరితీయాలట. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ను ఉరితీస్తారా?
రేవంత్ కరిసేలా ఉన్నాడట. ఇంట్లోనే కట్టేయాలని గీతమ్మకు చెబుతున్నామట కేటీఆర్ అంటున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ అశోక్ నగర్ సభల్లో తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ అనే హౌలేగాన్ని నడి బజార్లో ఉరి తీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారట. కేసీఆర్ను ఉరి తీయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన ఎందుకు ఉరి తీయాలి, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినందుక, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్ కిట్లు ఇచ్చినందుక, తాగునీటి గోస తప్పించినందుక అని నిలదీశారు. ఉరి తీయాల్సి వస్తే రేవంత్ రెడ్డిని కూడా కాదని, వరంగల్ అశోక్ నగర్ సభలకు వచ్చి 420 హామీలు ఇచ్చి అమలు చేయనందుకు, రేవంత్ రెడ్డి అనే హౌలాగాన్ని మన మీదకు వదిలినందుకు రాహుల్ గాంధీని ఉరి తీయాలట. జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ సర్పంచుల అభినందన సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే హైదరాబాద్ నుంచి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని, రీడర్ అని, ఏది రాస్తే అదే చదువుతారని ఎద్దేవా చేశారు. రైతు భరోసా పథకం కింద 2 పంటల డబ్బులను ఎగ్గొట్టాడని, కౌలు రైతులకు కూడా పథకం వర్తింపజేస్తామని చెప్పారని, రైతు కూలీలకు నెలకు 1000 చొప్పున ఇస్తానని మాటిచ్చింది తప్పారని మండిపడ్డారు. అశోక్ నగర్ సభలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ యువతను పెట్టారని విమర్శించారు. అత్తకు 4000, కోడలకు 2500 చొప్పున ఇస్తామని హామీ ఏమైందని, మహిళలకు 2500 ఇవ్వలేని వ్యక్తి వారిని కోటీశ్వరాలను ఎట్లా చేస్తారని ఎద్దేవా చేసిరాడు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని మాటిచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఢిల్లీకి నెలకు 100 కోట్ల చొప్పున మోస్తున్నారట. పొద్దున లేస్తే రేవంత్ రెడ్డి రోత మాటలు మాట్లాడుతున్నారని, అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మొరుగుతున్నారని, ఆయన ఉడత ఊపులకు భయపడొద్దని బీఆర్ఎస్ శ్రేణులకు ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డికి ఓనమాలు కూడా తెలియవని, నెలకు 100 కోట్ల చొప్పున రాహుల్ గాంధీకి మూటలు మోస్తేనే సీఎం పదవి ఉంటుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితేనే తట్టుకోలేని రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వస్తే తట్టుకుంటారా అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నీళ్ల గురించి చెప్తామంటూ సీఎం మాట్లాడడం విడ్డూరమని అంటున్నారు. నదులు, ప్రాజెక్ట్, చెరువులు, వాగుల గురించి తెలియని వ్యక్తి నీళ్ల గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. గతంలో ఆటో వాళ్లకు డబ్బులు ఇస్తే కావాల్సినన్ని యూరియా బస్తాలు పొలం దగ్గరికి వచ్చేవని, ప్రస్తుతం రైతులు ఉదయాన్నే చలిలో క్యూ కట్టాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి అన్నట్టుగానే వెనుకటి రాబందు రోజులకు తెచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లకు తొక్కి మోసం చేసిన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇకనైనా క్రికెట్, ఫుట్బాల్ ఆడుకుంటూ ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అన్నారు. రేవంత్ తన సొంత సెక్యూరిటీనే కొడుతున్నాడని, ఇష్టం వచ్చినట్లుగా అరుస్తున్నారని, భవిష్యత్తులో కరుస్తాడేమోనని అన్నారు. రేవంత్ను ఇంట్లోనే కట్టేయాలని ఆయన భార్య గీతమ్మకు చెబుతానన్నారు. తండ్రి పేరు చెప్పుకుంటున్నానని రేవంత్ రెడ్డి పదే అంటున్నారని, తన తండ్రి తెలంగాణ తెచ్చిన మొగోడు కాబట్టి బరాబర్ చెప్పుకుంటానని అన్నారు. నీలాగా లంగా పనులు చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పుకోడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చెప్పు ధూళికి కూడా రేవంత్ రెడ్డి పనికిరాడని విమర్శించారట. ఈ విమర్శలు, ఈ ప్రతి విమర్శలు, మీరు మాట్లాడేదానికి, అసలు మీరు మాట్లాడే విధానంకి చూస్తుంటే అసలు కనీసం చదువుకునే కుర్రోడు ఈ ప్రెస్ మీట్లు లేదా ఈ అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే భయపడే పరిస్థితి ఉంది ఈరోజు. మనం మాట్లాడే వ్యాఖ్యలు కావచ్చు, మనం మాట్లాడుతున్న పరిస్థితులు కావచ్చు, ఒక ముఖ్యమంత్రి హోదానో లేకపోతే ఇప్పుడు ఆయన అన్నప్పుడు ఏంటంటే ఇద్దరిని అంటున్నాయి. ఇక్కడ ఇప్పుడు రాజకీయాల్ని మొత్తం కూడా గలీజ్ చేసి పడేసారు. మొత్తానికి గలీజ్ లాంగ్వేజ్ కాదు ఇది. వరకు ఏంటంటే రాజకీయాల్లో ఏం చర్చలు జరుగుతున్నాయి, ఎవరు ఏం మాట్లాడారనేది చాలా చాలా స్పష్టంగా వినాలనుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఇక చిన్న పిల్లోడు చూస్తే ఇక చెడిపోతాడేమో అని టీవీ కట్టేసే పరిస్థితి వచ్చింది ఈరోజు.
ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్తా ఉన్నాడు ఆయన. అసలు కేసీఆరే కదా అసలు నీ నీ నది జలాల విషయంలో, నది జలాల హక్కులకు సంబంధించి అసలు అక్కడ అన్యాయం జరుగుతుంది. బీజేపీ, కాంగ్రెస్ అలాగే టీడీపీ కలిసి చేస్తున్న వెంచర్ ఇది అని చెప్పి, మోసాలు ఇది, తెలంగాణ ప్రజలకి మళ్ళీ మోసం చేయాలని ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయని చెప్పింది ప్రెస్ మీట్ ముఖంగా కేసీఆర్. ఇప్పుడు అందుకనే కేసీఆర్ రావాలంటున్నాం. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకొకళ్ళు పక్కన పెడితే కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి ప్రెస్ మీట్ పెట్టిండు, ఓకే. ప్రెస్ మీట్కి వస్తేనే వాళ్ళు తట్టుకోలేరని, ఇక ఇప్పుడు అసెంబ్లీకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏందని మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్. ఇప్పుడు అసలు అసెంబ్లీకి రావాలనే కదా మేము అడిగేది. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంతగానం చెప్పుకొచ్చింది కదా, నీళ్ళ విషయంలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, ఇగో బీజేపీ పార్టీ మనకు అన్యాయం చేస్తుంది, ఇదిగో పక్క రాష్ట్రంతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ మనకు అన్యాయం చేస్తుందని చెప్పింది కేసీఆరే కదా. ప్రెస్ మీట్ పెట్టమని ప్రజలు అడగలే, ఎవరు అడగలే, అసెంబ్లీకి వస్తే చాలనుకున్నాం. మరి అసెంబ్లీకే రావాలి కదా, అంతగానం స్పీచ్ ఇచ్చి గంటన్నర పాటు ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యల మీద నేను మాట్లాడబోతున్నానని మాట్లాడినప్పుడు మరి అసెంబ్లీకి వచ్చి ఉండంటే అయిపోయేది కదా. మీరు అసెంబ్లీకి వచ్చి మీ సమస్య ఏంటి, అసలు అక్కడ సమస్యలు ఏమున్నాయి, ఇంటర్నల్గా ఏం జరుగుతూ ఉంది, అసలు 10 సంవత్సరాలు మీరేం చేసిర్రు, ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడి ఉంటే ఇంకా బాగుండే. ఎంతసేపు అసలు కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరమే లేదు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మీరు తట్టుకోలేరు. అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎందుకు, ఏమవుతుంది? ఒక ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే రావాలి కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రానప్పుడు కనీసం ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకునైనా రావాలి కదా, ఆ స్థానిక ప్రజల కోసమైనా మాట్లాడాలి కదా, ఆ స్థానిక ప్రజా సమస్యల కోసమైనా, ఓట్లేసిన ప్రజల కోసమైనా మాట్లాడాలి కదా ఆయన. మరి అది లేదు కదా, ఒక ఎమ్మెల్యేగా మాట్లాడట్లే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడట్లే, మరి ఇంకెందుకు? మీరేదో బలాబలగాలు చూసుకోవడానికి, మీరు ఏదో పర్సనల్గా మాట్లాడుకోవడానికి కాదు, ఇక్కడ ప్రజల కోసం కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. మీరు ఏదో మీ బలాబలగాలు చూపించుకోవడానికి కాదు కదా మేము ఎన్నుకున్నది. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరట? యువరాజా, బావ చెబుతారా? పాలమూరుకు రేవంత్ ఏం చేశారో చెప్పాలట. మెదక్ ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. తెలంగాణలో ఏది సాధించారని పార్టీ పేరు మార్చుకుని దేశమంతా తిరిగారని శాసన మండలి వేదికగా ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. యువరాజు చెప్తాడా, లేదా బావ చెప్తాడా, లేక ఫామ్ హౌస్లో ఉన్న పెద్ద ఆయన చెప్తాడా అని ఆయన ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ కేంద్రంలో మంగళవారం జవహర్ నవోదయ విద్యాలయాల్లో నిర్వహించిన 27వ జాతీయ స్థాయి యువ పార్లమెంట్ పోటీల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సొంత రైతులు చనిపోతే పట్టించుకొని కేసీఆర్ ప్రభుత్వం పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర రైతులకు ఇక్కడి నిధులు ఎలా పంపిణీ చేసిందని నిలదీశారు. ఇప్పుడు ఇదే విషయాన్ని స్వయంగా కేసీఆర్ బిడ్డే అడుగుతున్నారని, దీనికి ఆ పార్టీ నేతలు ఏం సమాధానం చెప్తారని ఆయన ఎద్దేవా చేశారు. శాసనసభలో నేడు నాయకులు వాడుతున్న భాషపై రఘునందన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేతలు తమ భాషను నియంత్రించుకోవాలని ఆయన హితావు పలికారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో 10 ఏళ్లలో కేసీఆర్ చేయనది 2 ఏళ్లలో రేవంత్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన సర్పంచ్లకు ఇవ్వాల్సిన బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని, మన ఊరు మనబడి నిధులను కూడా ఆపేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నిధుల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని, కేంద్రం ఇచ్చే విధంగా గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ వార్డుల విభజన అలాగే ముంపు గ్రామాల విలీనం విషయంలో ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని రఘునందన్ రావు విమర్శించారట. సంక్రాంతి వేళ భారీగా బస్ ఛార్జీలట, రేట్లు 4 రెట్లట.
ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టారాజ్యం, డిమాండ్ను సొమ్ము చేసుకుంటున్న వైనం. మూలన పడిన వాహనాలు రోడ్డుపైకట, అనుమతి ఫిట్నెస్ లేకున్నా రాకపోకలట, పట్టించుకొని రవాణా శాఖ ట్రాఫిక్ అధికారులట. పండగ వేళ సొంతూర్లకు వెళ్ళి అయినా వారితో సంతోషంగా అనుకుంటున్న సిటిజన్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. టికెట్ బుకింగ్ సమయంలోనే వారి ఆనందం ఆవిరవుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టించి ఇష్టానికి టికెట్ ధరలు పెంచుకున్నాయి. సాధారణ రోజుల్లో పోలిస్తే 3-4 రెట్లు, కొన్ని ట్రావెల్స్ అయితే 5 రెట్లు అంతకంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నాయట. దీంతో పండగకు పల్లెటూరి ప్రయాణం ఆర్థిక భారంగా మారుతుందట. 2 నెలల ముందు రైల్లో టికెట్ బుకింగ్లు మొదలు కాగా వారం 10 రోజుల్లోనే పూర్తయ్యాయి. నెలన్నరగా చాలా రైల్లో బుకింగ్గా రిగ్రెట్గా చూపిస్తుంది. దీంతో మెజార్టీ ప్రయాణికులకు బస్సులే దిక్కయ్యాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టానికి దోచుకుంటున్నారట. సంక్రాంతి ఈ నెల 14, 15, 16 తేదీల్లో 3 రోజుల పాటు ఉంది. విద్యార్థులకు ఈ నెల 10వ తేదీ నుంచి సెలవులు ఉన్నాయి. దీంతో 9వ తేదీన స్వగ్రామాలకు సొంత గ్రామానికి వెళ్లేందుకు మెజార్టీ ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆ వారం రోజుల పాటు టిక్కెట్ల ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది. సాధారణ రోజుల్లో బస్సు కేటగిరీని బట్టి హైదరాబాద్ నుంచి కాకినాడకు 800 నుంచి 3299 వరకు ఉండే టిక్కెట్ ధర ఇప్పుడు 1500 నుంచి 7000, 8000కు చేరుకున్నది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఏసీ స్లీపర్ కోచ్లో టిక్కెట్ 2222 నుంచి 5099 వరకు ఉన్నాయి. నాన్ ఏసీ కోచ్లో ఈ ధరలు 1349 నుంచి 2699. వాల్వో సర్వీసుల్లో 4239 నుంచి 4799. అంతకంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ఏసీ స్లీపర్ బస్సులో సీట్ల ధర 3899 నుంచి 6349 వరకు ఉన్నాయి. వాల్వో బస్సుల్లో టికెట్ ధరలు దూరాన్ని బట్టి 7000 వరకు ఉండడం గమనార్హమట. తిరుగు ప్రయాణంలో 16 నుంచి 20 తేదీ వరకు టికెట్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. నగరం నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్ అలాగే కొత్తగూడెం వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్లోనూ టికెట్ రేట్లలో పెరుగుదల కనిపిస్తుందట. డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మూలన పడ్డ, కాలం చెల్లిన ఫిట్నెస్ లేని బస్సులకు తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి కొందరు యజమానులు రోడ్డుపైకి తీసుకువస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయినా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదట. మరి ఇప్పుడు దాదాపు బస్సు యాక్సిడెంట్ల విషయంలో మాట్లాడాం కదా. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి, ప్రైవేట్ ట్రావెల్స్ అదనంగా దోచుకుంటున్నాయని మొన్న గతంలో కూడా మన కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన ఒక బస్సు దగ్ధమైన విషయంలో మాట్లాడాం. ఆ తర్వాత చాలా ట్రావెల్స్ బస్సులు యాక్సిడెంట్కి గురైంది, చాలా ట్రావెల్స్ బస్సులు. మరి ఈ విషయాన్ని కప్పిపూడ్చే ప్రయత్నమా, కనీసం వీటి మీద యాక్షన్ ఏమైనా తీసుకున్నారా, అసలు వాటి పరిస్థితి ఏమైంది? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంకా ఎందుకు ఇంతగానం ఛార్జీలు పెంచి నడుస్తూ ఉన్నాయి? అసలు దీని వెనక ఎవరున్నారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళ వెనకుండి నడిపించేవి ఇవన్నీ కూడా. వీళ్ళ దోచుకోవడానికి సిద్ధమైన నడిపించేవి అవన్నీ కూడా. అసలు ఆర్టీసీ విషయంలో కనీసం ప్రజలకు అవగాహన క్రియేట్ చేసే పరిస్థితి లేదు. ఎక్స్ట్రా బస్సులు వేయాల్సిన ఆర్టీసీ తీసుకోవాల్సిన చొరవ ఇదంతా కూడా. మరి ఆర్టీసీ విషయంలో అసలు కనీసం ఆర్టీసీ బస్సులు అవైలబిలిటీలో తీసుకొస్తే అసలు ప్రైవేట్ వాళ్ళకి అవకాశాలే ఉండవు. మూలన పడిన బస్సులు కూడా వాడు తీసుకొచ్చి తూతూ మంత్రంగా ఒక మరమ్మతు చేసి వాడు బయటకు వదిలితే, రోడ్డు మీదకు వదిలితే దాదాపు 60 మంది ప్రాణాలు వాడి చేతిలో ఉంటాయి. రేపు ఏదో మళ్ళీ ఆ కావేరీ ట్రావెల్స్ బస్సులాగో ఇంకా ఇంకొక బస్సులాగో యాక్సిడెంట్కి గురైతే అప్పుడు మాట్లాడుకుంటాం.
అరే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ముందస్తుగా చర్యలు తీసుకోవాలి కదా, దీనివల్ల ఈ తప్పిదం జరిగింది, ఈ అందరూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతారు. మరి ఇలాంటి సమయంలో దాన్ని ఎందుకు కట్టడి చేయాలనుకోవట్లేదు మీరు? ఒక సామాన్యుడి జీతం ఎంత, అక్కడున్న టికెట్ ధర ఎంత? సగటుకు పోనీ ఒక 2500 టికెట్ వేసుకుంటే నలుగురు ట్రావెల్ చేయాలంటే ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. 10,000 కేవలం ఒక వన్ సైడ్కి, మళ్ళీ రిటర్న్ మొత్తం 20,000 ప్రత్యేకంగా టికెట్లకి అవుతుంది. ఇప్పుడు ఇక పండగకి వెళ్ళాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? మరి దీని మీద ఎందుకు ప్రభుత్వం కూడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? టికెట్ ధరల మీద ఇప్పుడు ఫ్రీ ట్రోల్స్ ఇస్తున్నాము, టోల్ గేట్స్ ఫ్రీ ఇస్తున్నాం, ఇక రకరకాల అనౌన్స్మెంట్లు చేస్తూ ఉన్నారు. అసలు ఫస్ట్ నియంత్రించాల్సింది ఇది, టికెట్ ధరల మీద మనం నియంత్రణ పెట్టాలి. ఇట్లా విచ్చలవిడిగా పెంచుకునే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్కి విచ్చలవిడిగా పెంచుకునే ఛాన్స్ ఎందుకు ఇచ్చారు? ఎవరిచ్చారు? ఎవరు నిర్ధారిస్తున్నారు? ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పెడుతున్న టికెట్ ధరలు ఎవరు నిర్ధారిస్తున్నారు? మళ్ళీ దీని మీద ఎందుకు ప్రభుత్వం దీని మీద ఫోకస్ చేయట్లే? అసలు ఈ టికెట్ రేట్ల ధర వెనుక ఎవరున్నారు ఫస్ట్? మరి ఆర్టీఓ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? మళ్ళీ వీళ్ళు ఏదైతే సంపాదన ఉందో దీంట్లో మళ్ళీ కమిషన్స్ వెళ్తాయి. వీళ్ళకి రాజకీయ నాయకులకి కమిషన్లు వెళ్తాయి, అధికారులకి కమిషన్లు వెళ్తాయి. అందుకే దీని మీద మాట్లాడరు ఎవరు. ఈ బస్సుల విషయంలో, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విషయంలో అందరికీ తెలుసు, బహిరంగంగానే తెలుసు రేట్లు ఎట్లా ఉంటాయి, వాళ్ళ దండుకునేది ఎట్లా ఉంటుంది, వాళ్ళ రుబాబ్ ఎట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా తెలిసిన విషయాలు, ఇవన్నీ అందరికీ తెలిసివి, అధికారులతో సహా అందరికీ తెలుసు. 2 రాష్ట్రాల అధికారులకి, 2 రాష్ట్రాల నాయకులకి తెలుసు. కానీ దీని గురించి మాట్లాడు. ఏదో అట్లా బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఇక అందరూ వస్తారు, ఇక మోపైతారు ఇక జనం అంతా. ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది నాకు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎమ్మెల్యేలు మాట్లాడారుగా మొన్న కావేరీ ట్రావెల్స్ విషయంలో. సంతాపం తెలుపుతున్నాం. జరిగిపోయిన తర్వాత కాదు, ముందే దీని మీద కట్టడి చేసే ప్రయత్నం చేయాలి. ఎట్లా కట్టడి చేయాలి? ఫిట్నెస్ లేని బస్సులు వస్తూ ఉన్నాయి, తెలంగాణ రిజిస్ట్రేషన్ లేని బస్సులు తిరుగుతూ ఉన్నాయి, ఏపీ 2 తెలుగు రాష్ట్రాల రిజిస్ట్రేషన్ లేని బస్సులు బొచ్చుడు తిరుగుతూ ఉన్నాయి రోడ్ల మీద. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ జర్నీలో చాలా బస్సులకి ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఉండట్లే. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయకుండా, ఇక్కడ ట్యాక్స్ కట్టకుండా వాడు విచ్చలవిడిగా తెలుగు రాష్ట్రాల్లో నడుపుతున్నాడు వాడు బస్సులు క్లియర్గా. పైగా వాడు రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటా ఉన్నాడు. ఇక 14,000 కానిస్టేబుల్ ఖాళీలట, భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తట. ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూపులు. 2 ఏళ్లలో 17,000 మందికి పైగా రిటైర్మెంట్ అట. హోమ్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత. హైదరాబాద్ కమిషనరేట్లోనే 5,000 ఖాళీలు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నియామక ప్రక్రియ స్టార్ట్ అట. పెరుగుతున్న జనాభా, కొత్తగా ఏర్పడిన పోలీస్ స్టేషన్లు, జిల్లా కార్యాలయాల అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని భర్తీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. కానిస్టేబుల్ కేడర్లోనే 14,000 ఖాళీలు ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు ఖాళీల వివరాలు, రిటైర్మెంట్ గణాంకాలు, అలాగే కొత్త నియామకాలకు అవసరమైన నిధులపై సమగ్ర నివేదికను రూపొందించి
ఆర్థిక శాఖకు అందజేసి అక్కడి నుంచి ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సన్నాహాలు చేస్తున్నది. నేరాల నియంత్రణ అలాగే మహిళల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ బలగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో కొద్ది నెలల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. గత 2 ఏళ్లలో పోలీస్ శాఖలో 17,000 మందికి పైగా సిబ్బంది ఉద్యోగ విరమణ పొందినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 2024లో 8,000 మంది, 2025లో 9,000 మందికి పైగా రిటైర్మెంట్ అయ్యారు. ఇందులో కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా సుమారు 1,400 మందికి పైగా అధికారులు అంటే ఎస్ఐ, సిఐ అంతకంటే పై స్థాయి ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అనుభవజ్ఞులైన అధికారులు ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో విధులకు దూరం కావడం శాఖకు పెద్ద లోటుగా పరిణమించింది. క్షేత్రస్థాయిలో గస్తీ నిర్వహించడం, నేరాల నియంత్రణ అలాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి విధుల్లో కానిస్టేబుల్స్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో ఖాళీలు ఉండడంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై అదనపు పనిభారం పడుతున్నదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక తొందరలో 14,000 కానిస్టేబుల్ ఖాళీలకు భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు మొదలుపెట్టినట్టు కనపడతా ఉంది. దాదాపు ఈ 2 ఏళ్లలోనే 17,000 మంది రిటైర్ అయ్యారట పోలీస్ శాఖ నుంచి. ఇందులో దాదాపు 1,400 మంది ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు అంటే ఎస్ఐ క్యాడర్ నుంచి పై స్థాయి ఉన్నవాళ్ళు 1,700 మంది ఉన్నారట. మరి దీన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు పోలీస్ శాఖ సన్నద్ధాలు అవుతున్నాయి. ఎందుకంటే కొత్త స్టేషన్లు ఏర్పడతా ఉన్నాయి. సో దీనికి అనుగుణంగా ఇప్పుడు భర్తీ చేయడానికి ఇక త్వరలో దీని మీద ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నట్టుగా కనపడతా ఉంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కానిస్టేబుల్స్ దీనికోసం చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి పరిణామం అనుకుని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే 14,000 కానిస్టేబుల్ ఖాళీలు అంటే ఇప్పటి వరకు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు నిరుద్యోగులు. కానిస్టేబుల్స్ కోసం కూడా నోటిఫికేషన్ కోసం చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. పోలీసులకు దొరికిపోయాయంట. ఆ తర్వాత పోవాలని నిర్ణయించుకున్నట. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలమట. ప్రస్తుత పరిస్థితులకు అదే కారణం. గణపతి, దేవ్జీ ఎక్కడున్నారో తెలియదు. లొంగిపోయిన పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ మొన్న దేవా అనే ఒక మావోయిస్ట్ లొంగిపోవడం జరిగింది, ముఖ్య నేత. సో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తొలుత పోలీసుల తనిఖీలో తాను దొరికిపోయానని హైదరాబాద్కు తీసుకొచ్చాక పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని లొంగిపోయిన పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా తెలిపారు. తాజాగా పలు న్యూస్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాట్ కామెంట్ చేశారు. మావోయిస్ట్ పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైందన్నారట. తాను లొంగిపోలేదని 2 బొలెరో వాహనాల్లో తన సహచరులతో కలిసి ఓ పని మీద పోతున్నప్పుడు పోలీసుల తనిఖీల్లో దొరికానని లొంగిపోయిన పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా హాట్ కామెంట్ చేశారు. హైదరాబాద్కు తీసుకువచ్చిన తర్వాత ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఈ నెల 3న తెలంగాణ డీజీపీ ఎదుట తన పలువురు సహచరులు అలాగే భారీ సంఖ్యలో ఆయుధాలతో సహా లొంగిపోయిన దేవా ఇటీవల పలు న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితులకు అసలు కారణం మావోయిస్టు పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమేనని అన్నారు. అందువల్లే సిసి అలాగే ఎస్జేడిసి అలాగే డివిసి సభ్యులు సహా పలువురు ఎన్కౌంటర్లో చనిపోయారని, పలువురు లొంగుబాటు పట్టారని దేవా పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు గణపతి, దేవ్జీ ఎక్కడ ఉన్నారని దేవను అడిగితే తనకు తెలియదని, చాలా రోజుల నుంచి తాను ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఉన్నానని చెప్పారు.
ప్రస్తుతం పార్టీ సారథి దేవ్జీయేనని అడిగితే తనకు తెలియదని, ఆ విషయం పార్టీ నిర్ణయిస్తుందని చెప్పాడు. సోను ఆసన్న లొంగిపోయే ముందు పార్టీ నాయకత్వంతో చర్చించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఇప్పటిదాకా తాను ప్రజల కోసం పనిచేశానని, భవిష్యత్తులోనూ చేస్తానని స్పష్టం చేశారు. ఆపరేషన్ కగర్ భాగంగా భద్రతా బలగాలు భారీ ఎత్తున పార్టీని అలాగే పిఎల్జీఏని చుట్టుముట్టినప్పుడు సమయానికి తగిన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర కమిటీ విఫలమైందని దేవా చెప్పారు. ఫలితంగానే సోను ఆసన్న సహా వందలాది మంది లొంగిపోయారని, బసవరాజ్ సహా పలువురుపై కమిటీ సభ్యులు చనిపోయారని వివరించారు. సరెండర్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయుధాలు దొరకడానికి వివరణ ఇస్తూ తమ వెంట కొన్నే ఆయుధాలు ఉన్నాయని, తన డైరీలో డంప్ వివరాలు ఉండడంతో పోలీసులకు చెప్పాల్సి వచ్చిందన్నారు. తన సహచరులు కూడా కొన్ని విషయాలు పోలీసులకు చెప్పారని తెలిపారు. జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణట, రెవెన్యూ డివిజన్లు సైతం త్వరలోనే నిర్ణయమట. గతంలో ఆశాస్త్రీయంగా ఏర్పాటు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 4-5 జిల్లాలట. వాటిని శాస్త్రీయంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని సీఎంతో క్యాబినెట్లో చర్చిస్తాం. అసెంబ్లీలోనూ చర్చించి ఫైనల్ డిసిజన్ అట. అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. త్వరలో రాష్ట్రంలో జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త మండలాలు జిల్లాల ఏర్పాటు విషయంలో శాస్త్రీయంగా వ్యవహరించలేదని మంత్రి ఆరోపించారు. కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటు, జిల్లాల విభజనను మొక్కుబడికి చేశారని, వారి లక్కీ నెంబర్ మ్యాజిక్ ఫిగర్ రావాలనో లేదా పొగిడే వారి కోసం ఒక మండలం లేదా పొగడని వారి కోసం ఒక జిల్లా విడదీయాలనో రకరకాల ఉద్దేశంతో కొత్త వాటిని ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మంగళవారం అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలు, లేవనెత్తిన అభ్యంతరాలపై మంత్రి పొంగులేటి స్పందించి సమాధానమిచ్చారు. అశాస్త్రీయంగా ఏర్పడిన జిల్లాలు మండలాలను శాస్త్రీయంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తుందని పొంగులేటి స్పష్టం చేశారు. సీఎం రేవంత్తో పాటు క్యాబినెట్లో చర్చించిన అనంతరం అసెంబ్లీలోనూ చర్చ పెట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అశాస్త్రీయంగా విభజన చేసిన జిల్లాలు మండలాల ఏర్పాటు శాస్త్రీయంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త మండలాల ఏర్పాటుతో ఇప్పటి వరకు ఉన్న ఓ మండలం ఇంకో మండలంలోకి, ఒక జిల్లా వేరొక జిల్లాలోకి, ఒక అసెంబ్లీ నియోజకవర్గం 4-5 జిల్లాల్లో సరిహద్దులను పంచుకుందని తమ దృష్టికి వచ్చినప్పుడు కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఆవశ్యకత నిజంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని ప్రభుత్వం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ఓటర్ జాబితాలో తప్పులట, ముసాయిదాపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు, అధికారుల తీరుపై వివిధ పార్టీల ఆగ్రహం అట. సవరణ గడువు పెంచే యోచనలో ఎన్నికల సంఘం నేడు కలెక్టర్లతో ఎస్ఈసి వీడియో కాన్ఫరెన్స్ అట. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం రూపొందించిన ఓటర్ ముసాయిదా జాబితా తప్పుల తడకగా మారింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో జాబితాపై వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా అధికారులు అశాస్త్రీయంగా జాబితాను రూపొందించారనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఒక్క వార్డు పరిధిలోని
ఓటర్లను మరొక వార్డు పరిధిలోని మార్చారని, గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వేసిన పోలింగ్ బూత్లో కాకుండా ఎక్కడో ఉన్న వార్డుల్లోకి చేర్చారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇలా రాష్ట్రంలో దాదాపు ప్రతి మున్సిపాలిటీ కార్పొరేషన్లో జరిగినట్లుగా గుర్తించారట. కొన్ని మున్సిపాలిటీల సమీప గ్రామం విలీనం చేయగా ఓటర్ జాబితా రూపకల్పనలో గందరగోళం నెలకొన్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపాలిటీలోని ఒక వార్డులో 3,000 ఓట్లు ఉంటే అదే మున్సిపాలిటీ పరిధిలోని మరొక వార్డులో 1000 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని, కొన్ని చోట్ల అపార్ట్మెంట్ ఇంటి నెంబర్లను సరిగ్గా నమోదు చేయలేదని, మరికొన్ని చోట్ల ఇంటి నెంబర్లకు బదులు నెలల పేర్లు రాయడం చర్చనీయాంశంగా మారిందట. వార్డుల సరిహద్దులను నిర్ణయించడంలో మున్సిపల్ అధికారులు హడావుడిగా పనిచేయడంతో ఇలాంటి పరిస్థితులు వచ్చాయని ఫిర్యాదులు అందాయి. చిన్న చిన్న మున్సిపాలిటీలో సైతం వందల సంఖ్యలో ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు రావడం అధికారుల పనితీరుకు నిర్లక్ష్యానికి నిదర్శనమని రాజకీయ పార్టీల ప్రతినిధులు పేర్కొంటున్నారట. హైదరాబాద్ను కాపాడుకునేందుకే హిల్ట్ పాలసీ అట. ఈవీలపై 20% డిస్కౌంట్ అట. ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి పొన్నం ఆఫర్. సర్కార్ వెహికల్స్లోనూ ఈవీల సంఖ్య పెంచుతాం. రాష్ట్రంలో ఏడాదిలో 1,00,000 ఎలక్ట్రిక్ వెహికల్ సేల్ అయ్యాయని వెల్లడట. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీలు కొనుగోలు చేస్తే 20% డిస్కౌంట్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రభుత్వం వాడే వాహనాల్లో కూడా 20 నుంచి 30% ఈవీలు ఉండేలా కార్యాచరణ తీసుకుంటామన్నారు. మంగళవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో ఈవీలపై బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారని, రాబోయే తరానికి మంచి జీవితం కోసం జీవో 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చామని చెప్పారట. అదే పరిస్థితి. ఈవీ వెహికల్స్ వాడితే 20% రాయితీ ఇస్తారంట. అది కూడా ప్రభుత్వ సంస్థల్లో ప్రధానంగా వాళ్ళు చెప్పేది. ప్రభుత్వ సంబంధించిన రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కొనుక్కుంటే 20% రాయితీ ఉంటుందట. అదే ప్రభుత్వ వాహనాలను కూడా 20 ఈవీలుగా మారిస్తే మాత్రం 20 నుంచి 30% రాయితీ ఇస్తారట. యూపీలో 2,89,000 ఓట్లు తొలగింపట. పెట్టుబడులతోనే అభివృద్ధి. ఇంకా నిన్న క్లియర్గా చెప్పింది ఏంటంటే హిల్ట్ పాలసీ మీద ఇంకా వెనక్కి తగ్గేది లేదనేది ఇక ఖరాఖండిగా నిన్న ఇక చెప్పడం జరిగింది. ఇక దీని మీద మాట్లాడడానికి ఇప్పుడు మరి ప్రెస్ మీట్లు పెట్టి మరి వీళ్ళు ఏం చెప్తారనేది చూడాలి. ఇక ఇప్పుడు ప్రెస్ మీట్ల ముందుకు వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు అసెంబ్లీ ముందుకి ఎందుకు వెళ్ళలేదనే దాని మీద సమాధానం చెప్పాలి. 5 రోజుల అసెంబ్లీ సమావేశాలకి అసెంబ్లీ బడ్జెట్ని వేస్టేజ్ చేసినందుకు ఫస్ట్ మీరు దానికి క్షమాపణ చెప్పండి ప్రజలకి. ఇవే కనబడతా ఉన్నాయి ప్రధానంగా అన్ని వాటిల్లోనూ కూడా ఇదే కనబడతా ఉంది. నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కవిత ప్రెస్ మీట్కి సంబంధించి ఇవే కనపడతా ఉన్నాయి ప్రధానంగా. ఇక దాని మీద మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా స్పందిస్తారు, ఇప్పుడు వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది కవిత వల్ల, కవిత వ్యాఖ్యల వల్ల. ఎందుకంటే ఒక్కసారిగా ఆమె మాటలు అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో కొంత అల్లజడి క్రియేట్ చేసిన మాట అయితే వాస్తవం. ఎందుకంటే ఇంటర్నల్ విషయాలన్నీ కూడా ఆమె
ఓపెన్ అయిపోయినట్టుగా కనపడతా ఉంది. ఇక జరిగిన అంశాలన్నీ కూడా. మరి ఆమె కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మరి ప్రజలు నిజంగా ఆమెని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటదంటే అది క్వెషన్ మార్కే కనపడతా ఉంది. చూడాలి ఎట్లాంటి పరిణామాలు రాజకీయాల్లో కనపడతా ఉన్నాయి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.